పక్కదారి పడిపోతుంటే కంచికి నీ కథే దూరం అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి అధ్యక్ష. బడ్జెట్ చీటింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో హ్యాట్రిక్ సాధించినటువంటి బట్టి విక్రమార్క గారు వరుసగా మూడోసారి అదే మోసపూరిత బడ్జెట్, ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసే తిరోగమన బడ్జెట్, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగవేతల బడ్జెట్, ఇచ్చిన హామీలకు అమలు అవసరమైనటువంటి నిధులు కేటాయించినటువంటి చీటింగ్ బడ్జెట్ అధ్యక్ష. ఇది ఎండమావిగా కనబడేటువంటి బడ్జెట్ అధ్యక్ష. నిధులు ఉన్నట్టే కనిపిస్తాయి కానీ విడుదల కావు, ఖర్చు జరగదు. సార్ ఒక్క నిమిషం, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ సార్. సార్ ఇప్పుడు బడ్జెట్ అనేది ఒక పవిత్రమైన డాక్యుమెంట్ అధ్యక్ష. వారికి అభిప్రాయాలు ఉండొచ్చు, చెప్పొచ్చు. ఒక బడ్జెట్ అనే డాక్యుమెంట్ చీటింగ్ డాక్యుమెంట్ అంటారు అధ్యక్ష. వాట్ ఈస్ చీటింగ్ బడ్జెట్ అని ఎట్లా అంటారు అధ్యక్ష? హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్ సార్. చీటింగ్ అని వాట్ ఈస్ దిస్ సార్? మేము ఏదైనా చెప్తే ఇది తప్పు చెప్పినరు అని చెప్పొచ్చు, వారికి అధికారం ఉంది. చీటింగ్ అంటారా అధ్యక్ష? ఇది మొత్తం 4 కోట్ల మందికి సంబంధించిన బడ్జెట్ రూపాయిని చీటింగ్ అంటారా అధ్యక్ష? ఇదేం సార్? ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బడ్జెట్కు సంబంధించి, ఇంత పవిత్రమైన బడ్జెట్కు సంబంధించి ఏం అధ్యక్ష? అధ్యక్ష హీ హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్ సార్. చీటింగ్ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించబడుతుంది. ఈరోజు నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు మళ్ళీ డిబేట్ చేస్తూ అనవసరంగా పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అధ్యక్ష. నేనన్నది ఇచ్చిన హామీలు అమలుకి అవసరమైనటువంటి నిధులు కేటాయించిన చీటింగ్ బడ్జెట్ అన్నాను. ఇంకొక విషయం కూడా అధ్యక్ష, దీంట్లో ఉన్నటువంటి తప్పిదాలు వారు నోట్ చేసుకోండి అధ్యక్ష. నేను కాగ్ రిపోర్ట్తో పాటు అనేకమైనటువంటి ఎవిడెన్స్తో పాటు ఏ రకంగా చీట్ చేశారో, ఏ రకంగా తప్పుడు లెక్కలు దీంట్లో ప్రచురించారో నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. ఒకవేళ నేను ప్రూవ్ చేయకుంటే నేను దేనికైనా సిద్ధం, మరి వారి దానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అనేకమైనటువంటి తప్పిదాలు ఉన్నాయి అధ్యక్ష, ఫిగర్స్ తప్పిదాలు ఉన్నాయి. కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ చెప్తాను, అనేకమైనటువంటి అంశాలు చెప్తాను. ఎందుకు తొందరపడుతూ ఉన్నారు అధ్యక్ష? మొదలు పెట్టక ముందు ఈ రకంగా వారు ఇంత ఎస్టేట్ అవుతా ఉన్నారు, ఎందుకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈరోజు ఎండమావి బడ్జెట్ నిధులు ఉన్నట్టు కనిపిస్తే కానీ అధ్యక్ష విడుదల కావు, ఖర్చు చేయరు అధ్యక్ష. బడ్జెట్ మనము ఎండమావి దూరంకి వెళ్ళి పోతుంటే నీళ్ళు ఉన్నట్టు కనబడతా ఉంటే అధ్యక్ష, దగ్గర పోయిన తర్వాత తెలుస్తుంది రిఫ్లెక్షన్ తోటి వచ్చినటువంటి మరి కనబడుతున్నట్టుగా ఉంటుంది అధ్యక్ష. అంబిషన్స్ వితౌట్ యాక్సిలరేషన్ అధ్యక్ష. ఈరోజు 3 ట్రిలియన్ల అవాస్తవమైనటువంటి కళలు కంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు 3 ట్రిలియన్ల బడ్జెట్ని మీరు రీచ్ అవుతారో, జిఎస్డిపి రీచ్ అవుతారో ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు 15% కనీసం జిఎస్డిపి గ్రోత్ ఉంటే తప్ప మరి ఇది సాధ్యం కాదు అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి మరి జూన్ నుంచి నవంబర్ వరకు అధ్యక్ష తెలంగాణ నిరంతరం డిఫ్లేషన్లో ఉంది అధ్యక్ష. మధ్యలో ఆగస్టు మాత్రమే మినహాయింపు అధ్యక్ష. ఇది సాధారణమైన ఆర్థిక